నమస్కారం. మన క్యాట్ ఎస్పీ ఛానల్లో మూవీ రివ్యూ లాగా అనుకోండి ఈ లెనిన్కి సంబంధించి. ఎప్పుడైతే ఈ రోజా మా చిత్తూరు జిల్లా స్లాంగ్తో మా చిత్తూరు జిల్లా నేపథ్యంలో సినిమా వస్తుంది, అఖిలేని ఫ్యామిలీ నుంచి అఖిల్ తీస్తున్నాడు, సో సినిమా మంచి హిట్ పడాలి, నాయకుని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఒక విషయం చెప్తూ పోస్ట్ పెట్టారు. అది చూసిన వాళ్ళు అమ్మ బాబో విషయం చెప్పిందిరా ఏమో ఇంకేం సినిమా పోయినట్టారా బాబు అని అన్నారు. సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన వాళ్ళు మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు. కొంతమంది బీసీ సెంటర్లో మంచి హిట్ అన్నారు, ఇంకొంతమంది అఖిల్ సినీ చరిత్రలో దిస్ ద బెస్ట్ మూవీ అని అంటున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు శ్రీరాంపురం అనే ఒక ఏరియా, అక్కడ వచ్చేటప్పటికేమో భారతం మిట్ట అని చెప్పేసి ఒక సాంప్రదాయం అన్నమాట, దానిని కాపాడుకోవాలి. ఆ బాధ్యత అఖిల్ తీసుకుంటాడు. బట్ ఈ అఖిల్ ఒక అనాథ. మరి ఇతను ఊరి పెద్ద దగ్గరికి ఎలా వెళ్తాడు కొడుకుగా? తర్వాత ఇతను స్టార్టింగే ఒక జైలు నుంచి సీన్ మొదలైంది. ఆ తర్వాత హిస్టరీ తెలుసుకునే ప్రతి సునీల్ చేస్తాడు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు హీరోయిన్తో లవ్ ఎలాగా, అండ్ పెళ్ళి అయిద్దా లేదా, అండ్ సెకండ్ హాఫ్లో శివాజీ వచ్చేసి క్రూషియల్ రోల్ ప్లే చేశాడు, అదేంటి? ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమాలో డైరెక్టర్ ఐ థింక్ మురళీకిషోర్ ఎవరో పర్సన్, కథ అన్నది అందరికి అర్థమవుతూనే ఉంది, సీన్స్ నెక్స్ట్ ఏంటన్నది అర్థమవుతూనే ఉంది. బట్ అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. ఓవరాల్గా ఆ సీన్స్ని కలబోసి ఒక సినిమా నటికి తీసిరని అంటున్నారు. నేనైతే సినిమా చూసిన వాడిగా నేను చెప్పేది అయితే ఒకే ఒకటి, అఖిల్ సినీ చరిత్రలో సినిమాలు తక్కువే ఉండొచ్చు, బట్ అతని జర్నీలో సమంత కూడా ఈ సినిమా బాగుండేదని చెప్పిన తర్వాత నేను చూసిన తర్వాత నాకు ఒకే ఒకటి అనిపించింది, నిజంగా సినిమా బాగుంది. మరి నిజంగా సినిమా బాగుంది, కానీ ట్విస్టులు లేకపోవటం అండ్ కొన్ని సాగతీత సీన్లు ఉండటం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా సరైన సాంగ్స్ లేకపోవటం, వారేవా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అంత ఎక్కువ. అండ్ భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించేసింది. ఓవరాల్గా అన్నప్పుడు ఖచ్చితంగా సినిమాలాగా చూస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాగార్జున అన్నాడు, నాన్న కోసం మనం అఖిల్ కోసం లెనిన్ తీశాను, సినిమా సూపర్ హిట్ అదినట్టు చెప్పుకొచ్చినాడు. అంత సూపర్ హిట్ అన్నట్టు మాత్రం మీరు వెళ్ళకండి. అఖిల్ ఫ్యాన్స్ కదా ఈ సినిమా పండగ. ఎవరో కుర్రాడు తాగిన బత్తులో అయ్యగారు 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 అంటూ అఖిల్ని పైకి లేపిడు పాపం. అప్పటి నుంచి అఖిల్కి బ్యాడ్ టైం నడుస్తుంది. బట్ ఈ సినిమాతో ఆ బ్యాడ్ టైం తగిలిపోయినట్టే. నాకు తెలిసి అఖిల్ యాక్టింగ్ పరంగా ఎక్సలెంట్గా సినిమాలో చేశాడు. ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకుంటాడు. బట్ సినిమా మాత్రం బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు. బట్ సినిమా లవర్స్ అన్నట్టుగానే వెళ్ళండి, భారీగా ఎక్స్పెక్ట్ చేసి మాత్రం వెళ్ళొద్దు. ఇక రోజా చెప్పింది సినిమా పోయింది అన్నట్టు దయచేసి చెప్పకండి. పాపం సినిమా నిజంగా బాగుంది. ఇంకా రోజా విషయంలో మాత్రం ఇంకా అది మీ చాయిసే. సినిమా నాకైతే నచ్చింది.